పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2019, 2024 సో ఆయన వరుసగా 19లో కూడా ఓడిపోవడం కూడా జరిగింది. ఈసారి పిఠాపురం నుంచి మొదటి ఎన్నికలో కంటెస్ట్ చేయలే, లేదు. 2014లో ఆయన పోటీలో లేడు, ప్రచారం మాత్రమే. 2019లో మాత్రమే పోటీ చేసి 2 చోట్ల నుంచి ఓడిపోయారు. సో ఈసారి 2024లో ఆయన ఎంపీగా వస్తున్నారు, ఒక పక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రీసెంట్గా ఆయనే అనౌన్స్ చేసుకున్నారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి అన్నారు. సో మొత్తం మీద పిఠాపురం నుంచి ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదా ఈ కూటమి ప్లస్ ఇందుట్లో కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్వాగతించే వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు? అంటే పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తాను అని ఆయన చెప్పిన రోజే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చంద్రబాబు గారి బ్యానర్లు, లోకేష్ బ్యానర్లు చింపేసి బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు అంటే, దాదాపు 8 ఏళ్ల నుంచి నేను అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. సో అది దానికి చంద్రబాబు నాయుడు సర్దుబాటు చేశారు. ఈరోజు వర్మ గారికి పిలిపించి మాట్లాడారు. వర్మ గారు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం 10 రెట్లు ఎక్కువ పనిచేస్తాను, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నేను ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేశానని చెప్తున్నాడు ఆయన. అవును, 8 సంవత్సరాల కృషి ఉంది ఇక్కడ అని చెప్తున్నాడు ఆయన. ఇంకా ఎక్కువ చేశాడేమో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంచి హామీ కూడా ఇచ్చారు, ఎమ్మెల్సీ చేస్తాం, అవసరమైతే రేపు అధికారంలోకి వస్తే. ఆయనకి ఓకే, అసలు అక్కడ గెలుపు కోసం ఒక అద్భుతమైన గ్రౌండ్ ప్రిపేర్ చేశాను నేనని చెప్తున్నాడు వర్మ. ఆ గ్రౌండ్ని యాజ్ ఇట్ ఈజ్గా పవన్ కళ్యాణ్కి నేను అప్పచెప్తున్నానని చెప్తున్నాడు ఇప్పుడు. కాబట్టి రెండోది, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి హోప్ ఏంటి, అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉన్నాయనేది ఆయనకి ఉన్నటువంటి ఒక విజన్. దాన్ని డిస్టర్బ్ చేయగలను అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. ఏది, ముద్రగడ పద్మనాభం ద్వారా పార్టీలో తీసుకోవడం ద్వారా. అలాగే తెర వెనక నుంచి ఏ పార్టీలో చేరకుండా న్యూట్రల్గా ఉంటూ చేగొండి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడా కొంత డిస్టర్బ్ చేయగలరు. కానీ చేగొండి హరిరామ జోగి కావచ్చు, ముద్రగడ పద్మనాభం సంబంధించి కావచ్చు, 2014 నుంచి వాళ్ళు చెప్పిందే విన్నారు. కానీ ఈసారి కాపు నాయకులంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు అని చెప్పి అని అనుకోలేమండి. అని అనుకోవడానికి బలమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు. ఇప్పుడు జనసేనలోనే కొంతమంది ఒక డోలాయమాన స్థితిలో ఉన్నారు. టికెట్లు రానోళ్లే కాదు, టికెట్లు రావటం రాకపోవడం అనేది పక్కన పెట్టేస్తే, చంద్రబాబు నాయుడు 24 అన్నాడు వీళ్ళకి, బీజేపీతో పొత్తు అన్నాడు. బీజేపీకి కేటాయించే దానిలో కొంత కటింగ్ ఉంటుంది జనసేనకి. ఆ 24లోనే కటింగ్ ఉండొచ్చు అనేది. అది ఎక్కడ దాకా వెళ్తుంది, 18 దాకా వెళ్తుందా అని మాట్లాడారు బయట. 18 దాకా వెళుతుందా లేదా, అసలు 24లో కోస్తామా లేదా అనేది అధికారికంగా సమాచారం ఏమీ లేదు. కానీ జరుగుతున్న ప్రచారం, ఆ ప్రచారానికి కొంచెం ఆజ్యం పోస్తున్నారు. ఈ బర్నింగ్ ఉంది జనసేనలో చాలామందిలో. అందుకని వాళ్ళని అనునయించే పద్ధతిలో ఆయన పార్టీ ఆఫీస్లో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అంతకుముందు ఆయన ఒక మాట అన్నాడు, అంటే 2-3 సందర్భాల్లో ముఖ్యమంత్రి అనే ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయనే స్వయంగా. తీసుకొచ్చిన తర్వాత కంట్రోల్ అయ్యాడు. కంట్రోల్ అయ్యి ఇప్పుడు ఆ మాటలు మాట్లాడట్లేదు, మాట్లాడొద్దు అని చెప్తున్నాడు అందరికీ. పొత్తు స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళండి అని క్యాడర్కు ఉద్బోధించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన.